సరే మీరు మీ విశ్లేషణలు ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు కూడా మీరు కొన్నాళ్ళుగా పరిచయం ఉంది కాబట్టి నీకు అవనిగడ్డ నుంచి ఏదో పోటీ చేయబోతున్నారు అని చెప్పి అని అంటున్నారు. నిజమేనా? వైసీపీ తరఫున అది అప్లికేషన్ ఇచ్చిన మాట అయితే వాస్తవం. అనుకోకుండా జరిగింది. ఒకానొక సమయంలో తిరుపతి దర్శనం కోసం ఒక లేఖ కోసం మా సోదరి వెళ్తుంటే, లెటర్ కోసం వెళ్తుంటే నాకంటే ముందరున్న వ్యక్తి వచ్చి తిరువూరు సీటు కోసం ఆయన అభ్యర్థిస్తున్నారు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంతమంది ఇస్తున్నారు అని అంటే తప్పే ఉందండి, నేను కూడా ఆశిస్తున్నాను టికెట్, నాకు కూడా ఉంటుంది కానీ డబ్బులు లేవు నా దగ్గర అంటే, ఆయనకు కూడా డబ్బులు లేవు, మరి ఆయన ఇచ్చే కదా అప్లికేషన్, నువ్వు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఓకే ఓకే. అప్లికేషన్ ఇవ్వడం ఏముంది, ఇవ్వడం వరకు అయితే నేను కూడా జనం ఓట్లు వేస్తారని నమ్ముతున్నారా? జనమా? అవునుగడ్డ టికెట్ ఇస్తేనా? జనంతో ఓట్లు వేయించడానికి ఏం కావాలి, జనాలకి ఎటువంటి అభ్యర్థి కావాలి అనే నా క్వాలిటీస్ నేను చెప్పుకుంటాను. ఉదాహరణకి మా గ్రామం అవనిగడ్డ నియోజకవర్గంలో ఉంటుంది. 1994లో మా ఊరికి వెళ్తూ ఉంటే ప్రతి గ్రామానికి బస్ షెల్టర్ ఉండేది చూశాను, కానీ మా గ్రామానికి ఉండేది కాదు. మా గ్రామానికి మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎండలో నిలబడుతున్నారు, వాళ్ళకు షెల్టర్ ఉంటే బాగుంటుందని బస్ షెల్టర్ కట్టడానికి ఎంత అవుద్దంటే రోటరీ క్లబ్ వారికి 10,000 డీడీ తీసిస్తే, ఆ రోజుల్లో 94లో డీడీ తీసిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారంటే ఎమ్మటే నేను హైదరాబాద్ వచ్చిన మరుసటి రోజే డీడీ తీసి పంపించడం. ఆ ప్రజలతో మమైకం అయ్యే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. నేను అక్కడ పుట్టలేదు అంటే నా గ్రామానికి ఏదో చేయాలనే ఆలోచన 30 సంవత్సరాల క్రితమే నాకు ఉంది. ఆ తర్వాత గ్రామస్తులు ఏమన్నారు, నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వే కట్టిస్తే మా పరువు పోతుంది అని మేము కూడా వాటా కలుస్తాను, వాళ్ళు కూడా వచ్చి వాటా కలిసారు. ఇనిషియేటివ్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు మీరు ఎందుకు కట్టడం, మేము కొంచెం వాటా వేసుకుంటామని నేను కట్టిన డబ్బులో నాకు కొంచెం రిఫండ్ ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో ఒక పార్టీ అభ్యర్థిగా ముందుకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరే అన్నారుగా ఇందాక, హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా 100 కోట్లు తీసుకునే వాళ్ళు ఫీజులు ఉన్నారు, మీరేలా చెప్తున్నారని. మరి వాళ్ళు గెలవలేనిది నేను గెలిపించే అవకాశం ఉంది కదా, ఆ మేర ఫీజు ఇస్తే నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. సో అవనిగడ్డ నుంచి పోటీ చేస్తానని అంటారు. డబ్బులుంటే, పార్టీ అవకాశం సీట్ ఇస్తే, ప్రజలు ఆదరిస్తే. 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలకు ఏమైనా కష్టం ఉంటే స్పందించే తత్వం నాలో ఉంది. దానికి 2 ఉదాహరణలు చెప్తాను. 2016లో లాతూర్లో నీటి కరువు వచ్చింది. నీటి కరువు ఏ స్థాయిలో ఉందంటే వాటర్ ట్యాంకర్ దగ్గర తొక్కిసాట్లో ఒక మహిళ చనిపోయింది. ఆ స్థాయిలో ఉంటుంది. వాటర్ బాటిల్ ఖరీదు దాదాపు 30-40 రూపాయలు, 10 రూపాయలు వాటర్ బాటిల్. ఆ స్థాయిలో కష్టం ఉంటే నేను ఏదైనా చేయాలి అనుకుని, నేను గతంలో రైల్వేలో పనిచేసిన అనుభవంలో కాకినాడ నుంచి షిరిడి వెళ్ళే రైలు లాతూర్లో ఒక 2 నిమిషాలు అవుతుందని తెలిసి ఎవరైనా సరే షిరిడి వెళ్ళేవాళ్ళు ఒక 5 లీటర్లు ఎక్స్ట్రా తీసుకెళ్ళి అక్కడ లాతూర్ స్టేషన్లో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయి అని ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. దానికి అనూహ్యమైన స్పందన వచ్చి రోజుకి 3 నుంచి 4 వేల లీటర్లు 3 నెలల పాటు ఆ ప్రజలకి మేము దాహర్తి తీర్చాము. ఒక చిన్న ఆలోచన అంటే ఒక తపన, ఏదైనా చేయాలని ఒక తపన ఎలా ఉంటుందో చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి నేను ఏలూరు నుంచి విజయవాడ వస్తుంటే బస్సులో చీకట్లో గొర్రెలు మందం మీద బస్సు ఎక్కేసి, టర్నింగ్లో ఉండటం వల్ల ఆయనకు ముందుగా కనపడలేదు, 4-5 గొర్రెలు తొక్కేసాయి. ఆ గొర్రెల కాపురు ఒకతనికి కూడా భుజానికి గాయమైంది. అతను వచ్చాడు, బస్సుకు అడ్డొచ్చేసాడు. అడ్డొస్తే ఆయన భుజానికి కూడా ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ చెక్కుపోయింది. ఇదంతా 10 నిమిషాలు వాగ్వాదం జరిగింది. అతనేమంటాడు, నేనేమో గొంగళి ఊపాను, నీకు కనపడలేదా, ఎందుకు ఆపలేదు అంటాడు. చీకట్లో గొర్రెలు నల్లగా ఉన్నాయి, గొంగళి నల్లగా ఉంది, నాకు కనపడలేదా అని అతను అన్నాడు. సో ఏదైనా చేస్తే బాగుంటుంది నేను ఆలోచించి, విసనకర్ర ఉంటుంది, ప్లాస్టిక్ విసనకర్ర, దానికి 2 వైపులా రేడియం అంటించి రెడ్ కలర్ది ఒక విజిల్ కొని నేను ఏలూరు విజయవాడ మధ్యలో తిరుగుతున్నప్పుడల్లా గొర్రెల కాపర్లకు ఇచ్చేవాడిని. ఇది చూపిస్తే దూరం నుంచి మీరు డ్రైవర్ని అప్రమత్తం చేయొచ్చు, విజిల్ ఉదిరితే కూడా మీరు దూరం నుంచి డ్రైవర్ని అప్రమత్తం చేయొచ్చు అని వాళ్ళకి ఇస్తే దాదాపు ఒక 100 మంది దాకా అట్లా ఒక 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఎవరు కనపడితే అప్పుడు వాళ్ళకి ఇట్లా ఇచ్చేవాళ్ళం. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేసి అంటే వాళ్ళకి ఏదైనా అంటే ఈ ప్రాబ్లం ఉంది కదా, దీనికి ఎలా పరిష్కారం ఆలోచించాలి. అలాగే శాస్త్ర మన యువతకు అంతా సినిమాలు పిచ్చి, క్రికెట్ పిచ్చి తప్ప మన దేశం ఏ రంగాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతుందో దాని మీద దృష్టి పోవట్లేదు. కాబట్టి 2017 ఫిబ్రవరిలో మనం ఒక PSLV C-37 అని ఒక రాకెట్ ప్రయోగించాం. దాంట్లో ఒకేసారి 104 రాకెట్లు వెళ్ళినాయి. అప్పుడు అమెరికా, రష్యా కూడా చేతగానే మనం చేసాం. సో దీన్ని మనం ఆస్వాదించాలి. సినిమా మాత్రమే కాదు, దీనిని ఆస్వాదించాలి. దీనిని ప్రతి ఒక్కళ్ళు శుభాకాంక్షలు చెప్పాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది యువతులు, విద్యార్థులు ఆ రోజున ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే సైనికులకి
మన సైనికులకు అండగా ఉండామని చెప్పేసి కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు ఒక బైక్ ర్యాలీ చేశాం మేము. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను, సైనికులకు అండగా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు మేము ఒక బైక్ ర్యాలీ చేశాము. ఆగస్టు 15, 2016 బయలుదేరి ఆగస్ట్ 31 కార్గిల్లో వెళ్ళి అక్కడ వెళ్ళేటప్పుడు 3 సముద్రాల నీళ్లు, వెళ్ళే నదుల నీళ్ళని తీసుకెళ్ళి అక్కడ అమరవీరుల స్మారకం దగ్గర ఒక నివాళి ఇవ్వడం జరిగింది. సో దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల కష్టాల పట్ల స్పందించే తత్వం ఉంది. ఇది నా క్వాలిటీ. ఇలాంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేగా కావాలా లేదా అని నేను అడుగుతాను. ఇంకా టైం ఉందా? టైం అయితే లేదనుకుంటా. సో టూ లేట్ అని అన్నారు ఎవరన్నా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. 2024 అయిపోయింది, 2029 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే. చూద్దాం, ఏదో ఎమ్మెల్సీలు కూడా ఉంటాయి. అందుకనేనా వైసీపీ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. అది యాక్సిడెంటల్గా జరిగింది, చెప్పాను కదా. రైట్. అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది, అది వాస్తవం. రైట్. దైవ ప్రమాణంగా, నా పిల్లల ప్రమాణంగా చెప్తున్నాను, అనుకోకుండా జరిగింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజశేఖర్ గారు. నమస్తే.